జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయమైన కొండగట్టును సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో దర్శనం, పూజా కార్యక్రమాలకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గత పర్యటనలో ప్రమాదానికి గురైన స్వామివారి ఆశీస్సులతో క్షేమంగా బయటపడ్డారని, రానున్న రోజుల్లోనూ పవన్ కళ్యాణ్ కు అంతా మంచి జరగాలని కోరుతున్న ఆలయ ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి స్వామితో మా ప్రతినిధి మాధర్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టుకు రాబోతున్నారు. తన ప్రత్యేక వాహనం, తన యాత్ర చేసేందుకు ప్రత్యేక వాహనాన్ని రూపొందించుకున్న విషయం అందరికీ తెలిసిందే. వారాహికి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తన యాత్రను కూడా ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి అసలు రేపు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఇక్కడ ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు, అలాగే దీనికి ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతోటి ఈ ఆలయ ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి స్వామి గారు మనతో ఉన్నారు. స్వామి గారు, రేపు పవన్ కళ్యాణ్ గారు ఏ టైంకి వస్తారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబోతున్నారు, అలాగే ఈ స్థల విశిష్టత ఏంటి? వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు. ఇక్కడ దాదాపుగా 500-6 వందల సంవత్సరాల క్రితం స్వామివారు వెలిశాడని చెప్పేసి ప్రతీతి. ఇక్కడ మునులు స్వామివారిని ప్రతిష్ఠ చేసి వారు సేవించుకొని వారు తపస్సు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పుడు స్వామివారి సన్నిధి లోపల ముఖ్యంగా ఏంటంటే 2 జయంతులు జరుగుతాయి. ఒకటి చిన్న హనుమాన్ జయంతి, ఒకటి పెద్ద హనుమాన్ జయంతి అని చెప్పి చైత్రమాసంలో ఒకటి, వైశాఖ మాసంలో ఒకటి జయంతులు వస్తాయి. ఆ జయంతులకు కూడా 3-4 లక్షల మంది చొప్పున దీక్ష తీసుకున్నటువంటి స్వాములు వచ్చి ఇక్కడ స్వామివారిని సేవించుకొని మాల విరమణం చేయడం జరుగుతుంది. ఇక్కడ స్వామి చాలా ప్రత్యేకమైనటువంటి స్వామి. ఇక్కడ ఏంటంటే పంచముఖాల్లో ఒకటైనటువంటి నరసింహస్వామితో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి. ఇక 2 ముఖాలు ఉంటాయి స్వామివారికి. అదేవిధంగా ఈ భారతదేశం లోపల ఎక్కడ కానీ 2 ముఖాలు ఉండవు, ఒకటే ముఖం ఉంటుంది. లేకపోతే పంచముఖ ఆంజనేయ స్వామి అని చెప్పేసి 5 ముఖాలు ఉంటాయి. ఇక్కడ 2 ముఖాలు ఉండడమే విశేషం. అందులో భాగంగానే స్వామివారికి మహామాన్వితున్నటువంటి ఈ స్వామివారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ నుంచి స్వామివారి దర్శనం చేసుకొని పోతూ విద్యుత్తుకు ప్రమాదానికి గురైనని చెప్పేసి, దాని నుంచి ప్రమాదం నుంచి బయటపడ్డాడని చెప్పేసి, ఈ ఆంజనేయ స్వామి వారి మహత్యం వలన ఏ విధంగా అయిందని వారికి కూడా మాకు కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అందులో భాగంగానే ఇప్పుడు కూడా వారు ఈ స్వామివారి దర్శనానికి వచ్చి వారు చేపట్టబోయే యాత్ర గురించి ఆ యొక్క కొత్త వాహనం తీసుకున్నారు. ఆ వాహనానికి ఇక్కడ పూజ చేస్తే వారి యొక్క యాత్ర సక్సెస్ అవుతుందని చెప్పేసి అనుకొని ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందులో భాగంగానే రేపు వస్తున్నారు. దేవాదాయ శాఖ వాళ్ళు కూడా వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మేము కూడా వారిని ఘనంగా తీసుకొని వచ్చి స్వామివారి దర్శనం చేయించి వారికి ప్రత్యేకంగా ఆ యొక్క వాహన పూజ చేయించి స్వామివారి ఆశీర్వచనాలు కూడా ఇప్పించేసి ప్రసాదాలు ఇప్పించి పంపిస్తాం. జై శ్రీమణి. ఇక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కాదు, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడే వాహన పూజ చేయించడానికి ప్రధానంగా ఏంటి సార్ కారణం? ప్రధానంగా స్వామివారి సన్నిధి లోపల వాహన పూజలు ఏంటంటే శక్తి వాహనము అంటే ఒక శక్తి కూడుకున్నటువంటి వాహనం అన్నట్టు. దానికి అన్ని శక్తులకు అధిపతి మన ఆంజనేయ స్వామి. ఆ ఎలాంటి శక్తులైనా కాపాడగలిగినటువంటి స్వామివారు కాబట్టి ఆ యొక్క వాహనానికి ఎలాంటి ఇతర శక్తులు, దుష్ట శక్తులు అడ్డు రాకుండా ఉండాలంటే మన స్వామివారు పూజ చేయించాలి, స్వామివారి సన్నిధి లోపల పూజ చేయించాలనే విశ్వాసంతో వారికి ఇక్కడికి రావడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే ఇక్కడ కొండగట్టు లోపల ఏ వాహన పూజ అయితే చేసుకుంటారో, ఎవరైతే చేసుకుంటారో వారి వాహనం సక్సెస్గా నడుస్తుంది, ఎలాంటి ప్రమాదాలు లేకుండా నడుస్తుంది. అది భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ఇక్కడికి వచ్చేసి వాహన పూజలు ఇప్పుడు రోజు కూడా దాదాపుగా 300-400 వాహనాలు ఇక్కడ పూజలు జరుగుతాయి. మన తెలుగు రాష్ట్రాల లోపల ఇక్కడ జరిగిన వాహనాలు ఎక్కడ జరగని చెప్పేసి భక్తుల విశ్వాసం. మేము కూడా అదే విధంగా చెప్తున్నాం. సార్, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఆయన వస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఏదైనా పూజ చేసేటువంటి అవకాశం? లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరున్నారా సార్? నేనున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేనే ప్రత్యేకించి అక్కడి నుంచి లోపలికి తీసుకొచ్చి వారికి స్వాగతం చెప్పేసి లోపల స్వామివారి సన్నిధి లోపల దర్శనం చేయించి వారికి శేషవస్త్రము, స్వామివారి ప్రసాదం ఇవ్వడం జరిగింది నేనే. నాతో పాటు ఇతర అర్చకులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈసారి కూడా మేమే వారిని స్వయంగా తీసుకొని వచ్చి స్వామివారికి లోపల మూల విరాట్ దగ్గర వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఆ వాహన పూజ కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తామని చెప్పేసి మాకు మా అధికారులు చెప్పారు. మేము అదేవిధంగా చేస్తాం. సార్, రేపు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. భక్తులకు ఇబ్బంది కొంత కలిగేటువంటి అవకాశం ఉంటుంది కదా, ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి సార్? అంటే వారు ఒక వివిఐపి కాబట్టి మళ్ళీ అందులోపల సినీ
వారికి కాబట్టి భక్తులు కూడా అందరూ చూడాలనేటువంటి కోరిక ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల లోపల చాలా ప్రచారం అయిపోయింది. వారిని చూడాలనే ఉద్దేశంతో కూడా భక్తులు ప్రత్యేకంగా వస్తామని చెప్పేసి మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి పోలీసు వాళ్ళు చర్యలు తీసుకొని భక్తులకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఎవరు వచ్చినా కానీ, విఐపీలు వస్తే. అదే అందులో భాగంగా రేపు కూడా కొంచెం ఇబ్బంది కలగవచ్చు. అయినా కానీ మేము తొందరగా వారికి దర్శనం చేయించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే చూస్తాం. అలాంటి ఏర్పాట్లే చేస్తాం. సార్ థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా రేపు పవన్ కళ్యాణ్ గారు 11 గంటల తర్వాత ఇక్కడికి వస్తారు. పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా మూల విరాట్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వారికి ఆశీస్సులు అనేది కూడా అందిస్తామనేటువంటి మాటను చెప్తున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా భక్తులు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున కొండగట్టుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, వారందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలను అయితే చేపడుతూ ఉంది. 11 తర్వాత వాహనానికి పూజా కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలోనే తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించిన భవితవ్యం కావచ్చు, పోటీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అయితే ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణతో పాటు గతంలో ఏదైతే సెంటిమెంట్ ఉందో ఈసారి కూడా అదే సెంటిమెంట్ తోటి ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా తాము ఆశీస్సులు అందిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్